హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 9th మార్చ్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి లేక్ టాంగానికా వార్తల్లో ఉంది. ఇది ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ వార్తల్లో ఉంది. ప్రకృతి విపత్తులు, ఇది ఎక్కడుంది అంటే ఆఫ్రికాలో ఉంది లేక్ టాంగానికా. దీనికి చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ కనుక చూసుకున్నట్టయితే బురుండి, టాంజానియా, జాంబియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో ఈ 4 కంట్రీలు అనమాట. నెక్స్ట్ మనకి మెక్సికోలో ఒక ఓర్ ఫిష్ అనేది కనుగొన్నారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ కనుక చూసుకున్నట్టయితే రెగాలకిస్ గ్లిసిన్. మెక్సికోలో ఓర్ ఫిష్ అనమాట. నెక్స్ట్ మనకి సుప్రీంకోర్టు జడ్జిగా జోగ్మాల్యా బాగ్చి గారు అపాయింట్ అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా జోగ్మాల్యా బాగ్చి గారు అపాయింట్ అయ్యారు. సో మనకి సుప్రీంకోర్టు సీజేఐగా ఎవరు ఉన్నారు? సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు, 51st సీజేఐ. నెక్స్ట్ మనకి ఐఐటి కాన్పూర్ ఎంఓఏ విత్ హోమ్ మినిస్ట్రీ. సో మనకి హోమ్ మినిస్ట్రీ తోటి ఐఐటి కాన్పూర్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకు అంటే టు ఎస్టాబ్లిష్ సెన్సస్ రీసెర్చ్ వర్క్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. నెక్స్ట్ మనకి యూఎస్ఏ ప్రైవేట్ స్టార్టప్ అయిన ఒక స్టార్టప్ పేరు ఏంటి అంటే ఇంట్యూటివ్ మిషన్స్ అనమాట. ఇంట్యూటివ్ మిషన్స్ ఒక ప్రైవేట్ స్టార్టప్ యూఎస్ఏది. ఇదేంటి అంటే అథెనా ల్యాండర్ తోటి మూన్ సౌత్ పోల్ పైన ల్యాండ్ అయిందనమాట. సో మనకి ఆల్రెడీ మనం ఆగస్ట్ 23, 2023 ఘనత చూసాం కూడా. సో ఇప్పుడు ఒక ప్రైవేట్ ల్యాండర్ అనమాట. సో సౌత్ పోల్ పైన ల్యాండ్ అయింది. అథెనా ల్యాండర్ ఇనిషియేటివ్ మిషన్స్ అనే ఒక స్పేస్ స్టార్టప్ అనమాట. యూఎస్ఏకి చెందిన స్పేస్ స్టార్టప్. నెక్స్ట్ మనకి వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ ఏం చెప్తుంది అంటే ఉమెన్స్కి మెటర్నిటీ లీవ్స్ ఇస్తాము అని చెప్పింది. మెటర్నిటీ లీవ్స్ 12 months ఇస్తుంది, అది కూడా పెయిడ్ లీవ్స్ అనమాట. వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్లో ఇకపై ఇంకా మనం మెటర్నిటీ లీవ్స్ అనేవి చూస్తున్నాం 12 months. దీనికి ఫండ్ ఎవరు ఇస్తారు? ఆ మెటర్నిటీ లీవ్స్ పెయిడ్ లీవ్స్ ఇస్తున్నాం కదా, సో వాటికి ఫండ్ ఎవరు ఇస్తారు అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనమాట. సో సౌదీ అరేబియాకి సంబంధించి హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. సో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్. సో ధర్మా గార్డియన్ మనకి ఇండియా అండ్ జపాన్కి మధ్య జరిగే ఒక ఆర్మీ ఎక్సర్సైజ్. ఇది మనకి February 25th నుంచి March 9th, సో ఈరోజు ఎండ్ అయింది అనమాట. ఎక్కడ జరిగింది అంటే ఈసారి జపాన్ ఆతిథ్యంలో మౌంట్ ఫిజీలో జరిగింది. మౌంట్ ఫిజీ జపాన్లో ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 6th ఎడిషన్. ఎప్పుడు స్టార్ట్ అయింది ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ అంటే మనకి 2018లో ఈ ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఒక టెంపుల్ వార్తలో ఉంది, ముక్వా టెంపుల్ ఎక్కడుంది అని మనకి ఎగ్జామ్లో రావచ్చు. ఉత్తరాఖండ్లో ఉన్న ఒక టెంపుల్ అనమాట. దీనికి PM మోడీ గారు పూజలు చేశారనమాట. సో మనకి ముక్వా టెంపుల్ PM మోడీ ఆఫర్డ్ ప్రేయర్స్ అట్ టెంపుల్ ఇన్ ఉత్తరాఖండ్ ఆన్ 6th March. ముక్వా టెంపుల్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ ఒక స్పీసీస్ వార్తల్లో ఉంది, క్రాసోలబియం ధృతి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఇదేంటి అంటే ఇది ఒక నిమాటోడా ఒడిశాలో కనుగొన్నారు. సో నిమాటోడాని ఒడిశాలో కనుగొన్నారు, కియోజర్ డిస్ట్రిక్ట్లో. దీని సైంటిఫిక్ నేమ్ క్రిసోబలం ధృతి. నెక్స్ట్ మనకి ఒక ఫిషరీస్ స్టార్టప్ కన్క్లేవ్ అనేది మన హైదరాబాద్లో జరిగింది 8th March రోజు. సో నిన్ననే ఒక 8th March రోజు ఫిషరీస్ స్టార్టప్ కన్క్లేవ్ అనేది జరిగింది. ఎవరి పరిధిలో అంటే బై మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ అనిమల్ హస్బెండరీ పరిధిలో జరిగింది. దీన్ని మనకి రాజీవ్ రంజన్ సింగ్ గారు ఇనాగరేట్ చేశారు, కన్సర్న్ మినిస్టర్. సో నెక్స్ట్ మనకి తూర్లపాటి రాజేశ్వరి గారు. సో మనకి ఇది ఇంపార్టెంట్ టీఎస్కి సంబంధించి. సో తూర్లపాటి రాజేశ్వరి గారికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. సో దేనికోసం అంటే గోపీనాథ్ మహంతి రచించిన దాది బుడా అనే నవలను ఈమె ట్రాన్స్లేట్ చేసింది అనమాట. ఈత చెట్టు దేవుడు ట్రాన్స్లేషన్కి గాను తూర్లపాటి రాజేశ్వరి గారికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. దీన్ని ఎవరు రాశారు అంటే గోపీచంద్ మహంతి గారు రాసిన దాది బుడాని ట్రాన్స్లేట్ చేసింది. సో మనకి సాహిత్య అకాడమీ అవార్డు ఈమెతో పాటు ఇంకొక 21 members. సో టోటల్ 22 members సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇస్తారు. నెక్స్ట్ స్పేస్ ఎక్స్కి సంబంధించిన స్టార్షిప్ రాకెట్ అనమాట. సో ఇదేంటి అంటే రీయూజబుల్ రాకెట్. అదేంటి అంటే స్పేస్లోనే
పేలిపోయింది అనమాట. సో సెకండ్ టైం ఇది ఇట్లా ఫెయిల్యూర్ కావడం, సో స్పేస్ ఎక్స్కి సంబంధించిన స్టార్షిప్ రాకెట్ సెకండ్ టైం స్పేస్లోనే పేలిపోయింది. నెక్స్ట్ మనకి గోల్డ్ ఏటీఎం. సో మన తెలంగాణలో ఇండియాస్ ఫస్ట్ టైం ఒక గోల్డ్ లోన్ ఏటీఎం అనేది స్టార్ట్ చేశారు. ఇండియాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఏఐ బేస్డ్ గోల్డ్ లోన్ ఏటీఎం ఎక్కడ అంటే మన వరంగల్ డిస్టిక్లో దీన్ని లాంచ్ చేశారు. ఎవరు అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్కి చెందిన శాఖ అనమాట. వాళ్ళు గోల్డ్ లోన్ ఏటీఎంని లాంచ్ చేశారు. నెక్స్ట్ మనకి ఉమెన్స్ డే సందర్భంగా ఏపీ గవర్నమెంట్ శక్తి యాప్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ మనకి వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్. సో వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ మనకి చాలా ఇంపార్టెంట్. విన్నర్గా ఎవరు అంటే ప్రణవ్ వెంకటేష్, బెంగళూరుకి చెందిన అబ్బాయి ప్రణవ్ వెంకటేష్ వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్. ఇది మనకి ఎక్కడ జరిగింది అంటే వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ అనేది మొంటాగ్రోలో జరిగింది. మొంటాగ్రోలో పెట్రోవాచ్లో ఇది జరిగింది, వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చెస్కి సంబంధించిందే ప్రాగ్యూ మాస్టర్స్ 2025 చెస్ టైటిల్ అనమాట. ప్రాగ్యూ మాస్టర్స్ 2025 చెస్ టైటిల్ ఎవరు విన్నారు అంటే ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అయిన అరవింద్ చిదంబరన్ ఓన్ ప్రాగ్యూ మాస్టర్స్ 2025 టైటిల్. నెక్స్ట్ మనకి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఉంటుంది కదా. సో మనకి కాప్స్లో తీసుకొచ్చిన ఒక లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని అమెరికా ఇందులో నుంచి బయటకు వచ్చేసింది. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అమెరికా అవుట్ ఫ్రమ్ దిస్. సో మనకి COP27లో దీన్ని పెట్టాలి అనుకున్నారు. COP28లో ఫండ్ ఎస్టాబ్లిష్ చేశారు. COP28 నుంచి ఈ ఫండ్కి అమౌంట్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. COP27 ఈజిప్ట్లో జరిగింది, COP28 దుబాయ్ యూఏలో జరిగింది, COP29 బాకు అజర్బైజాన్. సో ఇది రీసెంట్ వన్. సో మనకి ఎగ్జామ్లో రావచ్చు, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ నుంచి ఏ కంట్రీ వైదొలిగింది అంటే అమెరికా. నెక్స్ట్ మనకి డిఫెన్స్ మినిస్ట్రీ సైన్స్ $248 మిలియన్ తోటి ఒక ఒప్పందం. ఎవరితో అంటే రష్యాతో ఒప్పందం. రష్యాతో $248 మిలియన్ ఒప్పందం. ఎందుకు అంటే T-72 ఇంజన్స్ కోసం ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి టీఎస్లో, సో మనకి తెలంగాణలో మనకి ఒక 4 కంపెనీస్ పెట్టుబడికి ముందుకు వచ్చాయన్నమాట. సో టోటల్గా 3,225 crores అనమాట. అందులో ఒక్కొక్క కంపెనీ కనుక చూసుకున్నట్టయితే 1,900 crore తోటి అమర్ రాజా గిగా బ్యాటరీస్, 1,800 crore తోటి అల్టిమిటల్ ప్రైవేట్ లిమిటెడ్, 502 కోట్లతోటి లోహం మెటీరియల్స్, 23 crores తోటి సెల్ ఎనర్జీ. ఈ 4 కంపెనీస్ అనేవి తెలంగాణలో పెట్టుబడికి ముందుకొచ్చాయి. నెక్స్ట్ మనకి ట్రోపెక్స్ ఎక్సర్సైజ్ అనేది ఒక నావల్ ఎక్సర్సైజ్, బయాన్యువల్గా జరుగుతుంది. అంటే ఇది మనకి బయాన్యువల్గా జరుగుతుంది, 3 months జరిగింది అనమాట. సో మార్చ్లో ఖతం అయిపోయింది. సో జనవరి నుంచి మార్చ్ వరకు జరిగిన ఒక ఎక్సర్సైజ్. ట్రోపెక్స్ ఎక్సర్సైజ్ మన ఇండియా మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది, వేరే కంట్రీస్ ఏవి రావు. ఎక్కడ జరిగింది అంటే ఇండియన్ ఓషన్లో జరిగింది. నావల్ ఎక్సర్సైజ్, కాకపోతే అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. నావల్ వారు నిర్వహించారు, బట్ అన్ని ట్రై సర్వీసెస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. జనవరి నుంచి మార్చ్ వరకు. సో 3 months జరిగిన ఎక్సర్సైజ్. నెక్స్ట్ మనకి తెలంగాణ. సో టీ హబ్కి న్యూ సీఈఓగా మనకి కవికృత్ గారు అపాయింట్ అయ్యారు. సో టీ హబ్ న్యూ సీఈఓగా కవికృత్ అపాయింటెడ్. నెక్స్ట్ మనకి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనమాట. సో సెర్టిన్. సో దీన్ని మనకి వీళ్ళు మిట్టి, సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఒక సైబర్ సెక్యూరిటీ హ్యాండ్బుక్ని రిలీజ్ చేశారు. దేనికోసము అంటే మహిళల సురక్ష కోసం. సో మహిళలు సురక్ష కోసం సైబర్ సెక్యూరిటీ హ్యాండ్బుక్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వాళ్ళు. ఇంపార్టెంట్, సైబర్ సెక్యూరిటీ హ్యాండ్బుక్. నెక్స్ట్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్, జయశ్రీ వెంకటేశం గారు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ రామ్సార్ అవార్డు వచ్చింది. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ రామ్సార్ అవార్డ్ ఎవరు అంటే జయశ్రీ వెంకటేశం గారు. ఎందుకంటే తను వెట్లాండ్స్ని బాగా ప్రొటెక్ట్ చేసింది, అందుకు రామ్సార్ అవార్డ్ అనేది ఇచ్చింది. సో రామ్సార్ అనేది ఏంటి అంటే ఇరాన్లో ఒక సిటీ అనమాట. దీని ఒప్పందం ఇరాన్లో జరిగింది. జయశ్రీ వెంకటేశం గారు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ రామ్సార్ అవార్డ్. నెక్స్ట్ మనకి ఫిలిం అవార్డ్స్, ఐఫా అవార్డ్స్ అనేవి ప్రకటించారు. ఇది మనకి ఎక్కడ ప్రకటించారు అంటే March 8 రోజు జైపూర్ రాజస్థాన్లో ఈ ఐఫా అవార్డ్స్ వేడుక అనేది జరిగింది. ఇందులో మనకి కొన్ని కేటగిరీస్ అవార్డ్స్ ఈజీ గుర్తుంటాయి, చూద్దాం ఒకసారి. బెస్ట్ ఫిలిం కనుక చూసుకున్నట్టయితే అమర్ సింగ్ చమ్కీలా
బెస్ట్ ఫిలిం అమర్ సింగ్ చమ్కీలా. బెస్ట్ డైరెక్టర్గా ఇమ్తాజ్ అలీ. సో సేమ్ మూవీ అమర్ సింగ్ చమ్కీలాకి గాను ఇమ్తాజ్ అలీకి బెస్ట్ డైరెక్టర్. బెస్ట్ పర్ఫార్మెన్స్ మనకి కృతి సనన్. దేనికి డో పట్టి అనే మూవీకి బెస్ట్ పర్ఫార్మెన్స్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఏ లీడింగ్ రోల్ ఫీమేల్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఏ లీడింగ్ రోల్ ఫీమేల్ ఎవరికి వచ్చింది అంటే కృతి సనన్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ లీడింగ్ రోల్ మెన్ విక్రాంత్ మెస్సీ ఫర్ సెక్టార్ 36 అనే మూవీకి. సో మనకి విక్రాంత్ మెస్సీ అంటేనే మనకి 12th ఫెయిల్ గుర్తొచ్చేస్తుంది కదా. సో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఏ లీడింగ్ రోల్ మెన్ విక్రాంత్ మెస్సీ ఏ మూవీకి గాను సెక్టార్ 36 మూవీకి గాను. బెస్ట్ ఒరిజినల్ స్టోరీగా మనకి కనికా దిలోన్. బెస్ట్ ఒరిజినల్ స్టోరీ అవార్డు దేనికి వచ్చింది అంటే కనికా దిలోన్. బెస్ట్ సిరీస్ కనుక చూసుకున్నట్టయితే పంచాయత్ సీజన్ 3. బెస్ట్ సిరీస్ పంచాయత్ సీజన్ 3. నెక్స్ట్ మనకి బెస్ట్ డైరెక్టర్. సో బెస్ట్ డైరెక్టర్ వేరు, బెస్ట్ డైరెక్టర్ సిరీస్ వేరు. సో ఇప్పుడు బెస్ట్ డైరెక్టర్ సిరీస్ కనుక చూసుకున్నట్టయితే దీపక్ కుమార్. దేనికోసము అంటే పంచాయత్ 3 కోసమే. నెక్స్ట్ మనకి బెస్ట్ డాక్యూ ఫిలిం కనుక చూసుకున్నట్టయితే యోయో హనీ సింగ్ అనమాట. యోయో హనీ సింగ్ ఫేమస్కి బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం అనేది అవార్డు వచ్చింది. నెక్స్ట్ మనకి క్యాబినెట్. సో రాజస్థాన్ క్యాబినెట్ ఒక బిల్ని తీసుకొచ్చింది. ఎందుకు అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పైన రెగ్యులేషన్ తీసుకురావడానికి. సో రాజస్థాన్ క్యాబినెట్ అప్రూవ్స్ బిల్ టు రెగ్యులేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. దీని ద్వారా ఏంటి అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నియంత్రణలో ఉంటాయి, ఫీజెస్ కానీ ఫెసిలిటీస్లో కానీ. సో 24/7 స్టూడెంట్స్కి ఇది అందుబాటులో ఉండేలాగా ఒక బిల్ అనేది రాజస్థాన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. నెక్స్ట్ మనకి హర్యానా. సో హర్యానా సీఎం అనౌన్సెస్ కొన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సందర్భంగా కొన్ని మెజర్స్ అనేవి తీసుకున్నారు. అవేంటో చూద్దాం. ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ 1 lakh ఇస్తారు. ఎందుకంటే డైరీ యూనిట్స్ ఒకవేళ ఉమెన్స్ పెట్టుకుంటాయి. తర్వాత ఒక 3 పోర్టల్స్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. హర్యానా ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ కాంప్రిహెన్సివ్ క్రెచ్ పాలసీ. హర్యానా ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ కాంప్రిహెన్సివ్ క్రెచ్ పాలసీ. ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి అస్సాం గవర్నమెంట్. అస్సాం. సో అస్సాంలో ఒకటి ఏంటి అంటే అస్సాం సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ లాజిస్టిక్ పార్క్. దీన్ని రీనేమ్ చేశారు. దేనిగా రీనేమ్ చేశారు అంటే రతన్ టాటా ఎలక్ట్రానిక్స్ సిటీ జాగి రోడ్గా రీనేమ్ చేశారు. సో జాగి రోడ్లో ఉన్న ఒక అస్సాం సెమీ కండక్టర్ని రతన్ టాటా పేరుగా మార్చారు అనమాట. నెక్స్ట్ మనం మొన్ననే చూసాం కదా. సో మన్మోహన్ సింగ్ గారి పేరు మీదుగా బెంగళూరు యూనివర్సిటీని రీనేమ్ చేశారు. ఇప్పుడు రతన్ టాటా పేరు మీదుగా అస్సాం సెమీ కండక్టర్ని రీనేమ్ చేశారు. 1-liners 2 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి 2024 సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది. సో ఇప్పుడు దాన్ని ప్రజెంట్ చేశారు. పెనుగొండ లక్ష్మీనారాయణ. పెనుగొండ లక్ష్మీనారాయణ ఎవరు అంటే ఏపీ గుంటూరుకు సంబంధించిన వ్యక్తి. సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేశారు 2024కి గాను. సో దేనికోసం వచ్చింది అంటే దీపిక వ్యాసాల సంకలనం అనమాట. సో ఇందులో 36 వ్యాసాలు ఉంటాయి. దీపిక అనే దానికి సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది పెనుగొండ లక్ష్మీనారాయణ. నెక్స్ట్ మనకి క్లౌడ్ సెక్ రిపోర్ట్. సో మనకి సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు జరుగుతున్నాయి అని ఒక క్లౌడ్ సెక్ రిపోర్టు ఇచ్చింది అనమాట. దీని ద్వారా సైబర్ దాడులు ఎలా ఉన్నాయి అంటే హైయెస్ట్ సైబర్ నేరాలు ఏ రంగంలో అంటే ఫస్ట్ బ్యాంకింగ్, సెకండ్ రీటైల్ రంగంలో. సో ఒక అంచనా కూడా చెప్పారు 2025లో 20,000 crores అనేది సైబర్ దాడులు జరుగుతాయి అని చెప్పేసి ఒక అంచనా కూడా వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ మనకి పిఎం. సో ప్రధానమంత్రి యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి ఒక 6 ఉమెన్స్కి ఇచ్చేసారు అనమాట. సో వాళ్ళకి హ్యాండిల్ చేశారు. ఫస్ట్ మనకి ఆ 6 ఉమెన్స్ ఎవరో చూద్దాం. ఎలినా మిశ్రా. తిను ఎవరు అంటే న్యూక్లియర్ సైంటిస్ట్. శిల్పి సోని స్పేస్ సైంటిస్ట్. నెక్స్ట్ మనకి ఐజేతియా షా CEO ఆఫ్ ఫ్రంటియర్ మార్కెట్. వైశాలి చెస్ ప్లేయర్. ప్రజ్ఞానంద్ వాళ్ళ సిస్టర్ తిను వైశాలి. నెక్స్ట్ మనకి అనితాదేవి మష్రూమ్ లేడీ ఆఫ్ బీహార్ అంటారు. అంజలి అగర్వాల్ డిసేబుల్ పర్సన్స్ యొక్క రైట్స్ కోసం పోరాడిన వ్యక్తి అంజలి అగర్వాల్. సో ఇది మనకి పిఎం సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి ఈ 6 మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేశారనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన March 9th యొక్క కరెంట్ అఫైర్స్. సో నేను వీడియో కనుక నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.